నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ పేరు పేరున వార్షికోత్సవ శుభాకాంక్షలు, అలాగే బాలల దినోత్సవ శుభాకాంక్షలు. రెండు ఒకరోజే రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీ ఆదరాభిమానాలు, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, మీ బ్లెస్సింగ్స్ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇలానే మున్ముందు కూడా మిమ్మల్ని అలరించే విధంగా బోల్డని రకరకాల వంటకాలతో మీ ముందుకి వచ్చి మేము అలరిస్తామని మాట ఇస్తూ మరి ఇవాళ మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. మరి ఈరోజు స్పెషల్ కాబట్టి మన సెట్కు ఒక స్పెషల్ గెస్ట్ విచ్చేశారు. ఆవిడతో నేను మాట్లాడించనండి, ఓన్లీ పాటలే పాడిస్తారు. అలాంటి ఒక గాయని హరిప్రియ మన సెట్కి వచ్చి ఈ వార్షికోత్సవాన్ని ఇంకాస్త బృందావనంగా మార్చడానికి రెడీగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా హరిప్రియ తోటి బోల్డ్ అని పాటలు పాడించేసుకుని టేస్టీ టేస్టీ వంటకాలను కూడా చేయించేసుకుందామా? గెట్ రెడీ. హాయ్ హరిప్రియ. హాయ్ మాధురి అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ముందుగా వెల్కమ్ టు ఇండియన్ కిచెన్, అలాగే హ్యాపీ యానివర్సరీ టు ఈటీవీ అభిరుచి అండ్ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఈటీవీ ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ అండ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. వావ్, సూపర్, చాలా బాగా చెప్పేసావు. నువ్వు మాట్లాడుతున్న పాట పాడుతున్నట్టే అనిపిస్తుంది. అయ్యో థ్యాంక్ యూ. నాకు అలా అనిపిస్తుందా? నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావు? యాక్చువల్లీ మీది విన్నాక నాకేం అనిపించా అంటే మీది విన్నాక నన్ను డామినేట్ చేస్తున్నారు. అవునా? ఓకే. సో నీ పాటకి నా మాటకి పోటీ అన్నమాట. ఏమన్నా షాయిరియా. సరే, ఇక వార్షికోత్సవం స్పెషల్ అండ్ నువ్వు రావడం జరిగింది. మంచి ఓపెనింగ్ అన్నది పాటతోటి స్వాగతం పలికితే చాలా బాగుంటుంది కదా. ఒక మంచి సాంగ్. సో నేను ఇండియన్ ఐడల్లో రీసెంట్గా పాడాను. అందులో నా ఆడిషన్ సాంగ్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సో ఆ పాట నేను పాడాను. ఎవరో నీ తోర పోరే చిన్న పోదామరే చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదామరే వేణుగానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతున్న భారమైన మనసా ఆ పగటి బాధలన్నీ మరచి పూటకుంది కాదయి ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరో నీ తోర పోరే చిన్న పోదామరే చిన్ని ప్రాణం. స్టార్టింగ్ లోనే ఈ పాట పాడేసి అందరినీ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, సముద్రపు అంచుల దాకా. చాలా బాగుంది వాయిస్, అసలు నైస్. సో మంచి సాంగ్ తోటి చక్కగా స్టార్ట్ చేసాము. మరి అలానే మన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వార్షికోత్సవం అన్నారు, అలాగే బాలల దినోత్సవం కూడా. మరి స్పెషల్ వంట ఏం వస్తుంది మీ నుంచి అని, మరి ఏ వంట పరిచయం చేస్తున్నావు? ఓకే, సో కొంచెం స్పైసీగా మష్రూమ్ సేమియా పలావ్. ఓకే, సూపర్ వంట. సేమియా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. అది ఎలా అయినా యూజ్ అవుతుంది, స్వీట్ కి యూజ్ అవుతుంది, అంతే రైస్ ఐటమ్ లా కూడా. సో మనం నేర్చేసుకుందామా మష్రూమ్ సేమియా పులావ్. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మష్రూమ్ సేమియా పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆహా, ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. అన్ని కలర్స్ ఉన్నాయి. మన సెట్ ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ వార్షికోత్సవం స్పెషల్ గా, అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా అలానే కలర్ఫుల్ గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దామా మనం? షూర్ అక్క. ఓకే, ముందైతే నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ అయితే అదే ఖచ్చితంగా. ఇప్పుడు నీ వంట, నీ ఇష్టం. సో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్.
ఆయిల్, ఘీ కూడా. ఘీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు 1.5 కొంచెం వేడెక్కాక ఈ దినుసులు, హోల్ గరం మసాలా, ఓకే. మనకి ఆయిల్ నెయ్యి 2 వేడెక్కి. సో నువ్వు ఒక్కదానివే, మీ మమ్మీకి డాడీకి ఏమన్నా ఈ సంగీతం మీద ఇంట్రెస్ట్, వాళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉండి ఉన్నారా? మా అమ్మగారు మ్యూజిక్ టీచర్. ఆవిడ డిప్లొమా ఇన్ అంటే కర్ణాటిక్ వోకల్ అండ్ వీణ. ఓకే. ఇప్పుడు బిర్యానీ బిర్యానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. ఇప్పుడు యూజువలీ ఉల్లిపాయలు, ఓకే. సో చిన్నప్పటి నుంచి అమ్మని చూసి ఆ ఇంట్రెస్ట్ అలా వచ్చింది. అమ్మకి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. అమ్మ ఇంట్రెస్ట్, ఇంకా నేను కూడా మ్యూజిక్ లోనే ఉండాలి అనేసి అమ్మ కోరుకున్నా, అమ్మ విష్ ఇది. కానీ అమ్మ వాళ్ళకి ఉన్నా కూడా మనకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. చిన్నప్పుడు అసలు నేను పాట అంటే అంత దూరంలో ఉండేదాన్ని, నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. మరి ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది నీకు? కానీ తర్వాత ఒక ఏజ్, దేనికైనా ఒక ఏజ్ రావాలి కదక్క, ఆ మాధుర్యం తెలియడానికి. నాకు ఒక ఏజ్ లైక్ 16 ఆ టైంకి వచ్చేటప్పటికి ఇది వాల్యూ మ్యూజిక్ది. రాజా గారి పాటలు, రెహమాన్ గారి పాటలు, బాలు గారి పాటలు ఇవన్నీ విని బాగా పిచ్ అయిపోయాను. దెన్ ప్రతి పాట నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. సో కొంచెం పచ్చిమిరపకాయలు, సో ఆల్రెడీ మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్, ఓకే. సో అలాంటి టిప్స్, జాగ్రత్తలు పాటిస్తూ. చింతకాయ పచ్చడి, అదేంటి జామకాయ, ఇలాంటివి తింటే గొంతుక ఈజీగా పోతుంది. పీస్, గ్రీన్ పీస్. ఓకే. సో ఇప్పుడు నిజంగానే ఇదే పాయింట్ మనం తీసుకుని ఇవాళ చిల్డ్రన్స్ డే కూడా కాబట్టి, సో ఏదైనా ప్రతి చిన్న దానికి కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు పిల్లలు. అది స్పోర్టివ్ గా తీసుకోవాలి. అది ఎగ్జాక్ట్లీ. సో అక్కడ పిల్లలే కాదక్క, పెద్దవాళ్ళు కూడా ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్యకాలం. ఓకే. ఎంతవరకు వచ్చింది మన వంట? బఠానీలు కూడా వేసేసుకుందాము. బఠానీ అయిపోయింది. కొంచెం టొమాటో. పలావ్ అంటేనే అదొక ఇంట్లో ఎమోషన్. బిర్యానీ తర్వాత మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అక్క. క్యారెట్, గరం మసాలా, తర్వాత మష్రూమ్స్. ఓకే. భలే కలర్ఫుల్ గా ఉంది. వైట్, ఆరెంజ్, గ్రీన్, మన ఫ్లాగ్ లా. అవును, ఇండియన్ ఫ్లాగ్. కొంచెం పసుపు, సో ఇప్పుడు ఉప్పు. వంటలు బాగానే నేర్చుకున్నావా? పర్లేదు అక్క. ఏది బాగా చేస్తావు నువ్వు వంటలో? ఏది అంటే నేను పులిహార. నిజంగా కలుపుతున్నావు పులిహార లేదంటే నిజంగానే చేస్తావా? లేదు, బాగానే చేస్తా. నెక్స్ట్ సేమియా, మెయిన్ ఇంగ్రీడియంట్. పర్లేదు, గరిటె పట్టుకునే విధానం, వేసే విధానం, ఆ ఇంగ్రీడియంట్స్ చెప్పే విధానం చూస్తుంటే ఓకే, వంట తెలిసిన అమ్మాయి. ఏదో కానీ అందరు బాగానే ఉన్నారు, వంట చేసి తిన్నవాళ్ళు. ఓకే, వాటర్ ఆ జగ్లో ఉంది.
సో మనం మూత పెట్టేద్దామా దీనికి? డన్. ఓకే హరిప్రియ, నీ సేమియా పులావ్ రెడీ అయిపోయింది. మష్రూమ్ సేమియా పులావ్. స్టవ్ ఆఫ్ చేసేస్తా. డన్. తీసేద్దాం, ఇక్కడ డిష్ అవుట్ చేసేద్దాం. వేడివేడిగా మష్రూమ్ సేమియా పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మష్రూమ్ సేమియా పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, మష్రూమ్స్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సేమియా 1 కప్పు. మష్రూమ్ సేమియా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠానీలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, గరం మసాలా పొడి, మష్రూమ్స్, పసుపు, సరిపడా ఉప్పు, సేమియా వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ సేమియా పులావ్ రెడీ. మష్రూమ్ సేమియా పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాను అనమాట హరిప్రియ. ఓకే, నేనే కాదు నాతో పాటు నువ్వు కూడా చేయాలి, ఎందుకంటే వాళ్ళ బాలలు తినవుతున్నాం కదా, సో అందుకు నువ్వు చేయాలి. నేను వాషి కోసం నేను. ఓకే, ఫస్ట్ నేను తింటాను, నువ్వు ఈ లోపల ఉప్పు నూరుకో. ఓకే. ఎలా ఉంది? ఆల్ ఫ్లేవర్స్ మిక్స్, ఆల్ వెజిటేబుల్స్ మిక్స్. సో పులావ్, దానికి మనం అన్నీ వేసిన గరం మసాలాలు ఇవన్నీ కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ వంట వాషి కోసం అంటే స్పెషల్ ఉండాలి కదా. ఎప్పుడు మన గెస్ట్లు పార్టిసిపేట్ చేసేదనా, మాధురి చేసింది కూడా చూసి నేర్చుకోరా, అందుకే ఇప్పుడు నేను చేస్తున్నా. వెయిటింగ్. మరి దాని పేరు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ రవ్వ రబడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. డ్రై ఫ్రూట్స్ రవ్వ రబడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అన్నీ కూడా నా అలానే తెలుపు రంగుతోటే ఉన్నాయి. సో ఇలా ఉన్నాయన్నమాట. స్టార్ట్ చేద్దాము. మరి నేను స్టార్ట్ చేయాలంటే నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. నువ్వు ఒక మంచి పాట అందుకుంటే నేను మెల్లగా స్టార్ట్ అవుతాను. ఓకేనా? లేదంటే నేను ఈ లోపల మెల్లగా చేస్తూ ఉంటాను, ఆ గ్యాప్లో నువ్వు పాట పాడు. ఓకేనా? చక్కగా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలి. రబడి అంటే చాలా మందికి ఇష్టం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసేస్తాను. ఓ, అంటే నెయ్యిలో కాకుండా డ్రైగానే. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. సో ఈ 3 చేసేసుకోవచ్చు. నా డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ వేగిపోయినట్టే. నేను స్టవ్ ఆఫ్ చేయను, దాంతో ఇంకా పని ఉంది. వేగిన తర్వాత ఇది మిక్సీ జార్లోకి తీసేస్తాను. మిక్సీ పెడతాం. నీకు తెలిసింది, మీరు విన్నాయా? మీరు గెలుచుకున్నారు నా రబడీని. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే టైం టేకింగ్ అన్నమాట రబడీ చేయాలంటే. సో అందుకనే ముందుగానే పాలు పెట్టాలి. అలాగే
ఈ పాలను తిప్పుతూ ఉండే పని కూడా నేను నీకు అప్పచెప్తున్నాను. ఓకే, ఇదిగో డన్. ఇప్పుడు ఇది చల్లారి ఉంటుంది కదా, ఇది నేను మిక్సీ పట్టుకొస్తాను. అండ్ ఇందులోనే నేను ఏం చేస్తానంటే షుగర్ వేస్తాను, కొంచెం షుగర్. ఓకే, అందులోనే మిక్స్. అలాగే యాలకులు, ఇలాచీ కూడా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుని వస్తాను. ఓకే, అయిపోయింది. సో ఇలా పొడి కొట్టేసుకుందా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రవ్వ 3 టేబుల్ స్పూన్స్ అండ్ అలాగే మైదా సేమ్, ఇది కూడా 3 టేబుల్ స్పూన్స్. రెండు మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పొడి, ఇది కొంచెం ఇందులో వేసుకుని కొంచెం మనం ఆ పాలల్లో కూడా వేసుకుంటాం అనమాట, కన్సిస్టెన్సీ రావడానికి. నువ్వు నీ తెరంగేయటం ఎలా చేసావు? ఓకే, ఫస్ట్ ఒక ఛానల్లో లిటిల్ ఛాన్స్ అనే దాంట్లో పాడాను. అందులో టాప్ 8 వరకు వచ్చాను. తర్వాత ఈటీవీ పాడుతా తీయగా, సో అందులో ఫైనలిస్ట్. ఓకే, సో అలా 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 తర్వాత స్వరాభిషేకం, ఈటీవీ సామాజికవర్గమున అలా కొన్ని షోస్ చేశాను. ఈటీవీతో అనుబంధం చాలా చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక పించ్ సాల్ట్, అంతే, జస్ట్ పించ్. ఓ, స్వీట్స్ లో వేస్తారు తెలుసా? అవునవును, వేసి వేయినట్టు. సో ఇది కూడా వేసుకుని కలిపేసుకున్నాము. ఇందులో ఇప్పుడు ఏంటంటే కొన్ని పాలు, జస్ట్ ఒక స్పూన్ తీసుకుని మరుగుతున్న పాలు వేసుకుని, అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. అది మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దోసపిండి ఎలా ఉంటుందో అలా రావాలి. సో ఫస్ట్ సాంగ్ నాకు శ్రీచరణ్ పాకల గారు ఇచ్చారు ఆపర్చునిటీ. ఓకే, నాందిలో పాడాను, నాంది సినిమాలో చెల్లి అనే పాట కారుణ్యన్నతో. ఓకే, ఈ లోపు నేనేం చేస్తానంటే ఈ తవ్వ ప్యాన్ ఆన్ చేస్తా, స్టవ్ ఆన్ చేస్తా. ఇది అలాగే ఇక్కడ బ్యాటర్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అలాగే కుంకుమ పువ్వు ఉంది కదా, ఇందులో కొన్ని పాలు వేసుకుంటాం. ఓ, లైట్ కలర్ఫుల్నెస్. అవును, స్వీట్. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వులో పాలు వేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది. అసలు చూస్తుంటేనే ఒక రస్మలై ఆ ఫీల్ దాంతో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది దోశలాగా వేసేసుకోవాలన్నమాట, అంటే చిన్న చిన్నగా చేస్తుంటే మౌత్ వాటరింగ్. బుజ్జి బుజ్జి దోశలు, బుజ్జి బుజ్జి. ముగ్గేసాను పెనంలో. సో ఇక్కడ ఇది వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది, ఇది వేగిపోయినాయి. నేను ఏం చేస్తానంటే ఇమీడియట్ గా ఇవి తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. ఇది కూడా భలే కూడా కట్టేసింది చక్కగా పాలు. ఇలాంటి టైంలో మనం దీనికి సరిపడా షుగర్ చాలు. అలాగే మనం స్టార్టింగ్ లో డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్, ఇది కూడా వేసేసుకోవచ్చు థిక్నెస్ కోసం. ఓకే, అలాగే ఫైనల్ గా ఇంకా కుంకుమ పువ్వు పాలు. కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వస్తుంది ఫైనల్ అవుట్పుట్. రెడీ అయిపోయింది. ఒక్కసారి దించేసి, సో పాలు అంత దగ్గర పడిపోయినాయో చూసారు కదా. అండ్ ఇది ఫైనల్ డిష్ లో జస్ట్ ఇలాగా
ఎంత బాగుందో. ఇద్దరి దగ్గర నుంచి సేమ్. సో చూసారు కదా, ఇంట్లోనే చాలా సింపుల్ గా మనం చేసుకునే డ్రై ఫ్రూట్స్ రవ్వ రబడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డ్రై ఫ్రూట్స్ రవ్వ రబడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, పంచదార 1 కప్పు, యాలుకలు 2, పాలు 1 కప్పు, రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, ఉప్పు చిటికెడు. డ్రై ఫ్రూట్స్ రవ్వ రబడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వేసి వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని పంచదార, యాలకులు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్లో రవ్వ, మైదా, మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, చిటికెడు ఉప్పు, వేడి పాలు, నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాపై చిన్న చిన్న దోసల్లా వేసుకుని 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వులో పాలు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో పంచదార, మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమం, కుంకుమ పువ్వు పాలు వేసి కలిపి బాగా దగ్గర పడేదాకా మరిగించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ రవ్వ రబడి రెడీ. డ్రై ఫ్రూట్స్ రవ్వ రబడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇంతసేపు ఆగలేకపోతుంది కదా. బాగుందా? నాకు కడుపు ఎండిపోయింది. అద్భుతం. నేను కూడా తింటా. సూపర్, బాగుంది కదా. ఓకే, సో టేస్ట్ చేసేసాము. అండ్ మరి నువ్వు మన షోకి వచ్చి విషయాలు బోల్డ్ అని మాతో షేర్ చేసుకున్నావు. నువ్వైతే మేనిఫెస్ట్ చేసుకున్నావు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవన్నీ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో అలానే ఇవాళ మనకి వార్షికోత్సవం కాబట్టి సో ఈటీవీ మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. కేక్ కట్ చేసుకుని ఆ సెలబ్రేషన్ లో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఓకే ఓకే. మరి ఈటీవీ అభిరుచి యానివర్సరీ సందర్భంగా కేక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ లో ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేద్దాం. సో ఇక్కడ మేమిద్దరం అయితే ఉన్నాము. సో కానీ మీరు పరోక్షంగా మీరందరూ కూడా మాతో పాటు సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి కట్ చేసేద్దామా? ఓకే. హ్యాపీ ఈటీవీ అభిరుచి యానివర్సరీ. ఇలాంటివి ఎన్నో యానివర్సరీస్ జరుపుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. మన ఈటీవీ అభిరుచి వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలానే హ్యాపీ యానివర్సరీ. ఇంకా ఎన్నో అద్భుతమైన ఎపిసోడ్లు చేసి మమ్మల్ని అందరినీ వంటలతో, రకరకాల వంటలతో సో ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఈటీవీ అభిరుచి ఇలాంటివి ఎన్నో వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మరి నువ్వు మా సెట్కి వచ్చి ఇంత చక్కటి వంటకాలు ఈ స్పెషల్ అకేషన్ రోజున పరిచయం చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదా యానివర్సరీ సందర్భంగా మరి హరిప్రియ అలాగే నేను పరిచయం చేసిన 2 రుచికరమైన వంటకాలు నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి మష్రూమ్ సేమియా పులావ్, అలాగే డ్రై ఫ్రూట్స్ రవ్వ రబడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాళ ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు స్పెషల్ ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్ లో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి హ్యాపీ యానివర్సరీ టు ఈటీవీ అభిరుచి. బాయ్.